డిఫరెంట్ లొకేషన్ బట్ సేమ్ స్టూడియో అనమాట. సో నేను రెడీ అయిపోయాను, మా ఆయన్ని కలుద్దాం అని ఆయనకి జరుగుతున్న ప్లేస్కి వచ్చాము. డోర్ ఓపెన్ లో ఉన్నా నువ్వు నాక్ చేసి రావాలి కదా, పద్ధతి కదా. పద్ధతి అది, మేనర్స్ అది. నువ్వు ఏదైనా అవుతుంది వాడుగా సెంటిమెంట్ తో కొట్టావురా. ఆయన చిప్స్ తెచ్చుకోలేదు అనమాట. ఇది ఎక్కడిది? క్యూట్ గా ఉంది నీకు. ఇది దాని రూమ్ అనుకుంటా, మేబీ దాని రూమ్ లో మనం ఉన్నట్టు. అందుకే అది అక్కడ ఈ మధ్య అప్పుడప్పుడు కొంచెం ఒళ్ళు కదులుస్తుంది. ఏంటి బ్రో అంత మాట అన్నావు? మిడిల్ క్లాస్ వాళ్ళకి మేకప్ వేసుకుంటారు. రియాక్షన్ ఎలా ఇస్తున్నారు? హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మంజులా నిరుపమ్. నేను ఇప్పుడే జస్ట్ షూటింగ్ లొకేషన్కి వచ్చాను అనమాట. ఈరోజు నాకు మా ఆయనకి ఇద్దరికి సేమ్ స్టూడియోలో షూటింగ్. డిఫరెంట్ లొకేషన్ బట్ సేమ్ స్టూడియో అనమాట. స్టూడియో అంటే మీ అందరికీ తెలుసు కదా, లైక్ చాలా లొకేషన్స్ ఉంటాయి, చాలా హౌసెస్ ఉంటాయి, లైక్ కోర్ట్, పోలీస్ స్టేషన్, రిచ్ హౌస్, పూర్ హౌస్, రోడ్స్, ఇలా రకరకాలుగా ఉంటాయి అనమాట. సో మా ఆయనకి ఈరోజు కొత్త సీరియల్ కార్తీక దీపం ఇక్కడ జరుగుతుంది అండ్ నాకు ఒంటరి గులాబీ జరుగుతుంది. సో నేను ఇప్పుడే జస్ట్ వచ్చాను, అంటే కొంచెం లేట్గా వచ్చాను ఈరోజు. నాకు కొంచెం లేట్గా ఉంది అంటే మా ఆయన ఆల్రెడీ వచ్చేసారు. సో నేను రెడీ అయిపోయి మా ఆయన్ని కలవడానికి వాళ్ళ లొకేషన్కి వెళ్తాను. అక్కడ వెళ్ళి మీ అందరినీ కలుస్తాను. ఓకే, ఇలా ఒకే చోట ఉన్నప్పుడు నేను ఆయన లొకేషన్కి వెళ్ళడం కానీ లేదా ఆయన మా లొకేషన్కి రావడం కానీ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇలా ఇద్దరికి ఒకే చోట షూట్ ఉన్నప్పుడు మేమిద్దరం ఏం చేస్తాము అనేది ఈ బ్లాగ్ మీ అందరికీ చూపిస్తాను, చూడండి. ఓకే, సో నేను రెడీ అయిపోయాను, మా ఆయన్ని కలుద్దాం అని ఆయనకి జరుగుతున్న ప్లేస్కి వచ్చాము. ఇప్పుడు బ్రేక్ ఇచ్చారనమాట. యాక్చువల్లీ నేను ఇందాకే రెడీ అయ్యాను, బట్ మా ఆయన లొకేషన్లో లేరు. ఆయనకి రోడ్ మీద షూట్ అంటే ఎక్కడో అటు బయటకు వెళ్ళిపోయి ఇప్పుడే వచ్చారు, అందుకని ఇంతవరకు కలవడం కుదరలేదు. ఇప్పుడు బ్రేక్. సో మా లొకేషన్కి వస్తారు అన్నారు, కానీ మా లొకేషన్లో మా రూమ్లో మేము లేడీస్ అంతా ఫుల్గా ఉన్నాము, ఖాళీ లేదు కూర్చోడానికి. అందుకే నేనే మా ఆయన ఉన్న లొకేషన్కి వచ్చేసాను. సో ఆయన రూమ్కి వెళ్ళి ఆయన కలుద్దాం. అండ్ షూటింగ్ స్పాట్ ఆఫ్టర్ ద బ్రేక్ ఉంటుంది, అప్పుడు అక్కడ వాళ్ళది నాది అన్నీ మీకు చూపిస్తాను. ఓకే, రండి వెళ్ళి. ఈ సీరియల్ గెస్ట్ రోల్ చేస్తున్నా. డోర్ నాక్ చేసి రావాలి కదా, అలా ఎలా వచ్చేస్తాను? డోర్ లాక్ చేసుకోవాలి, లోపల నుండి వచ్చేస్తాను. డోర్ ఓపెన్ లో ఉన్నా నువ్వు నాక్ చేసి రావాలి కదా, పద్ధతి కదా. మీరుమే కదా అని వచ్చేస్తాను. ఎలా వస్తారండి వేరే సీరియల్ వేరే సెట్ లోకి ఎలా వస్తారు మీరు? నా ఇష్టం. నా ఇష్టం. మళ్ళీ వీడియో ఒకటి అంటే మన ఇద్దరికి ఈరోజు సేమ్ లొకేషన్ లో పర్మిషన్ అడిగా, నువ్వు ఎందుకు వీడియో తీసుకున్నావు? పర్మిషన్ అడిగా. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? సో అందుకని జనరల్ గా మనకి సేమ్ లొకేషన్ లో ఉంటే ఏం చేస్తామో మీకు చూపిస్తాను అని బ్లాగ్ స్టార్ట్ చేసేసాను. అంటే అనుకోలేదు ఇంతకు మార్నింగ్ వచ్చి ఫ్లాష్ అయింది, సర్లే ఇది కూడా ఒకటి చేద్దాము అని చేశాను. పర్మిషన్ తీసుకోవద్దు. దేనికి పర్మిషన్? పర్మిషన్ తీసుకో. అట్లా ఎట్లా బ్లాక్ చేసేస్తావు? నేను అసలు అవతల పర్మిషన్ లేకుండా ఓకే అని పద్ధతి అది, మేనర్స్ అది. నువ్వు ఏదైనా అవుతుంది వాడుగా సెంటిమెంట్ తో కొట్టావురా. అసలు రోడ్ల మీద చేసి బయట ఎండ మామూలుగా లేదు, చాలా హార్బుల్గా ఆడిపోయావు. విక్కీ చెప్తాడు కదా, చార్కోల్ అయిపోయామని. అలా చార్కోల్ అయిపోయి వచ్చేసాను. నీకు ఎక్కడ? ఇక్కడ కోర్టు జరుగుతుంది. ఓకే,
సో ఇది అన్నమాట. సో ఇలా చాలా కాలం తర్వాత ఒకే లొకేషన్లో దగ్గర లొకేషన్స్ షూటింగ్ జరుగుతుంది. అంటే స్టూడియోస్ లో జరిగినప్పుడు ఒక స్టూడియోలో ఒక 4-5 ఉంటాయి, కొన్నిసార్లు ఉంటుంది, చాలా షూటింగ్స్ జరుగుతూ ఉంటుంది. అలా మేము చాలా ఆర్టిస్ట్ ని మీట్ అవుతూ ఉంటాం అనమాట. ఈ రోజు మా ఆయన కలవడం కుదిరింది నాకు, ఒకే లొకేషన్ లో ఉండడం వల్ల కలిసి ఫోన్ చేద్దామని నేను ఇలా వచ్చేసాను. అక్కడ పిలుద్దామంటే అక్కడ మా రూమ్ లో ఖాళీ లేదు, ఫుల్ లేడీస్ ఉన్నారు. ఈ రూమ్ ఖాళీగా ఉంది కదా అని నేనే వచ్చేసాను. భోజనం అంటే ఇంకేమైనా వెరైటీస్ తీసుకొస్తే నేను ఇంకేమైనా తీసుకొస్తే కలిపి తింటే అది 10. నువ్వు తెచ్చే అయ్యేకూడదు, నేను తెచ్చే అయ్యేకూడదు. సేమ్ మీ లొకేషన్ లో వేరే ఉంటుంది, మా లొకేషన్ లో వేరే ఉంటుంది కదా, అది యాడ్ చేద్దాం. లొకేషన్ ఎక్కువ తినం కావచ్చు. సరే ఆర్డర్ చేద్దాం. ఆర్డర్ చేసి వచ్చి తినే అంత టైం లేదు, అందులో తినేది. సరే స్టార్ట్ చేద్దాం, తిన్నాం. సరే సో ఇలా కలిసి తింటున్నాం అనమాట. కాకపోతే ఇద్దరు తింటున్నది సేమ్ ఫుడ్ ఆయన చెప్పినట్టు. సేమ్ ఇంట్లో నుంచి వచ్చాము కాబట్టి ఫుడ్ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి లేదు, ఇద్దరు సేమ్ తింటున్నాము. ఏం తింటాను అని చాలా మంది అడుగుతుంటారు కదా. అందరు తినేదే తింటాను, స్పెషల్గా ఏం తింటాను. మిల్లెట్స్ అన్నమాట, రైస్ తినట్లేదు, మిల్లెట్స్ తింటాము, అంతే డిఫరెన్స్. అదర్వైజ్ ఇంట్లో కూరలు, ఇంట్లో ఫుడ్, అందరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎలా తింటారు అలానే, మధ్యాహ్నం ఎలానో అలానే. కాకపోతే జంక్ ఫుడ్ తినరు అనమాట మా ఆయన, అంతే కదా మీకు. అండ్ వర్కౌట్ చేస్తారు. సో ఎవరైనా ఫుడ్ విషయంలో ఈ రోజుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి టు అవాయిడ్ హెల్త్ ఇష్యూస్. చూడండి, నేను అది కుక్క పిల్ల వచ్చింది. చిప్స్ తెచ్చుకున్నాను, మా ఆయన చిప్స్ తెచ్చుకోలేదు అనమాట. ఇది ఎక్కడిది? క్యూట్ గా ఉంది మీకు. ఇది దాని రూమ్ అనుకుంటా, మేబీ దాని రూమ్ లో మనం ఉన్నట్టు. అందుకే అది అక్కడ ఉంది. షూటింగ్ వెళ్ళినప్పుడు అయ్యే ఉంటాయి అనుకుంటా ఇక్కడ. నీకు తెలుసా అక్కడ మండవ హౌస్ పక్కన ఉంది కదా, వచ్చేస్తాయి పెద్ద పెద్ద కుక్కలు. మేము ఎంత చెప్పినా పోదనమాట. సైలెంట్ గా తోక ముడుచుకుని వచ్చి అదే డోర్ ఇలా తీసుకుని వచ్చి బెడ్ కింద వెళ్ళిపోయి పడుకుంటది. మళ్ళీ దాని నిద్ర అయిపోయాక అదే వెళ్ళిపోతుంది అనమాట. వాటి రాజ్యంలో మనం ఉన్నాం కాబట్టి మనమే ఆచితూచి ఉండాలి. సో ఇందాకేంటి ఫుడ్ విషయం, అందరూ చాలా కాన్షియస్గా ఉండాలి. ఫర్ గుడ్ హెల్త్, గుడ్ ఫుడ్, జాగ్రత్తగా టైంకి తినడం, కావాల్సినంత ఎక్సర్సైజ్ చేయటం. ఎక్సర్సైజ్ అంటే ఒక వెయిట్లే మెట్టక్కర్లేదు, వాకింగ్ ఆర్ జాగింగ్ అలాంటివి అందరూ చేయగలిగినాయి కాబట్టి అవి చేసుకోవాలి. దేవుడికి ఎన్ని చెప్పినా చేంజ్ లేకపోతున్నాను. ఈ మధ్య అప్పుడప్పుడు కొంచెం ఒళ్ళు కదులుస్తుంది. ఏంటి బ్రో అంత మాట అన్నావు? అంటే ఏంటి వాక్ చేస్తున్నాను వాకింగ్కి. సో మీరు అలా ఉండకుండా రెగ్యులర్గా ఉంటే మంచి హెల్త్ ఉంటుంది. మా ఆయనకు అక్కడ షూట్ జరుగుతుంది, నేనేమో ఇక్కడ ఇలా రెడీ అయి ఉన్నాను. నేనేంటి డ్రెస్ మారిపోయింది అనుకుంటున్నారా? అది నిన్న అనమాట, ఇది ఈ రోజు అంటే ద నెక్స్ట్ డే. నిన్నే వేరే షూట్లో ఉన్నాను, ఈరోజు వేరే షూట్లో ఉన్నాను. నిన్న ఎంతవరకు అయితే అంతవరకు షూట్ చేశాను, మళ్ళీ ఈ రోజు కూడా కంటిన్యూ చేస్తున్నాను. అండ్ ఈ రోజు కూడా ఇద్దరికి సేమ్ లొకేషన్లోనే ఉంది షూట్. సో ఈ రోజు కూడా ఏమేమి జరుగుతుంది అది కూడా ఇంక్లూడ్ చేస్తాను. స్టే ట్యూన్. ఏంటి అయ్యా, నా గెటప్ ఎలా ఉంది అని అడుగుతున్నాను మా ఆయన్ని. అంటే ఏమి అనుకున్నారు, ఏం చేశారు, ఏంటి అసలు? అంటే ఏమై అనుకున్నారు అంటే మిడిల్ క్లాస్ ఏం లేనమ్మా. ఎలా ఉంది
ఉన్నాను అలాగా. ఓకే అలా అనుకోవాలి. మిడిల్ క్లాస్ వాళ్ళు మేకప్ వేసుకుంటారు. మేకప్ వదిలేసే, మనం సీరియల్లో ఉన్నాం కాబట్టి మేకప్ ఉంది. లుక్ చెప్పు. ఏ పాయింట్ అవుట్ చేసి అది వదిలేయాలి, మిగతా పాయింట్. మేకప్ ఉంటుంది సీరియల్లో, ఓకేనా? మేకప్ వదిలేసి లుక్ ఎలా ఉంది చెప్పు. మేకప్ కూడా అలా న్యాచురల్గా ఉంటే కొంచెం మిడిల్ క్లాస్ దగ్గరగా ఉంటుంది. ఓకే గెటప్లో మాత్రం చూపిస్తాను. ఎప్పుడు మేకప్ మీద పడి ఏడవటమే అయ్యి అబ్బాయి. ఎప్పుడన్నా మన అభిప్రాయం అడిగినప్పుడు ఏం చెప్తారు? హాయ్ హౌ ఆర్ యు? వాట్ ఏంటి ఇలా జీరో సైజ్? ఇది లాస్ట్ లాస్ట్. షీ లాస్ట్. Oh, shit! పర్వాలేదు. ఓకే Sorry, I interrupted. I didn't know. నిన్న అక్కడ, ఈ రోజు ఇక్కడ. సేమ్ కమ్. బట్ లొకేషన్స్ Same, yeah. Okay, bye. I have a shot. షార్ట్ సరే. నేను వచ్చి వర్క్ స్టార్ట్ అవ్వలేదా? స్టార్ట్ అవ్వలేదు. నేను చూడండి టిఫిన్ చేయకుండా కూడా పని చేస్తాను. లేట్గా వచ్చావు, అందుకే టిఫిన్ చేయకుండా లాక్కొని తీసుకెళ్ళిపోయారు. లేట్గా ఏమి రాలేదు, టైంకే వచ్చాను. కాకపోతే అప్పటికే ఆమె ప్లాన్ చేశారు. అదే ఓకే, వాళ్ళు వెయిట్ చేసి రండి అని తీసుకెళ్ళిపోయారు. ఏంటి తోపేస్తున్నారా? ఏంటి కామెడీయా? ఏంటి దాదాగిరియా? వాళ్ళు కూడా అంత వెయిట్ చేసి ఉంటారు. అంత వెయిట్ చేసి అవి ప్రతి ఒక్కరు చెప్తారు, మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాము. అప్పుడు నేనే చెప్తాను తెలుసా, నేను అప్పుడు చిన్నదాన్ని అని చెప్తా. లేదు, అప్పుడు ఇంకా పక్కన ఉన్నారు. అండ్ వర్క్స్ బాగా వర్కౌట్ చేస్తారు. మార్నింగ్ ఈవినింగ్ కోకోనట్ ఆయిల్ వాడతాను. నేను తెచ్చుకుంటాను ఇంటి ఫుడ్, కాకపోతే దానికి ఎక్స్ట్రా కూడా తింటాను అనుకున్నాను. ఏం చేయకుండా నేను ఇలా ఉన్నానంటే నన్ను గ్రేట్ అన్నాను. అంటే పిజ్జా బర్గర్లు అవన్నీ అవి కూడా తినకుండా ఉండడం ఒక గ్రేట్, తిని కూడా ఇలా ఉండడం ఇంకో గ్రేట్. అంత ఆయన అంత చక్కగా చూసుకున్నందుకు నిజంగా గ్రేట్. మరి ఇలాంటి ఉంటే హ్యాపీ. మరి భర్త ఆరోగ్యమైన భార్య నాకు బ్రేక్ ఇచ్చారు, మా ఆయనకి ఇంకా షూట్ జరుగుతుంది. సో చూడండి, అక్కడి నుంచి నన్ను ఎలా చూస్తున్నారు, నాకు రియాక్షన్ ఎలా ఇస్తున్నారు. సో ఆయన్ని పలకరిద్దామని వెళ్తున్నాము. వాళ్ళకి ఇంకా బ్రేక్ ఇవ్వలేదంట. రోడ్డు మీద వెళ్తున్నాను, ఏదో షూట్ జరుగుతుంది, రికార్డ్ చేసుకుంటున్నాను. రోడ్డు మీద షూట్ చేస్తున్నారు, మీరు తీసుకున్నారా పర్మిషన్? మమ్మల్ని అడుగుతున్నారు. పోలీస్ పర్మిషన్ ఉంది మాది. అలాగే మాకు కూడా ఉంది పర్మిషన్, తీసుకున్నాం. చూపిస్తాం. మీరు చూపియండి, తర్వాత మేము చూపిస్తాం. మీరు చూపియండి, మేము చూపిస్తాం. ఇదా మంజులా నిరుపం. సో షూటింగ్ అయిపోయింది, నేను ఇంటికి వచ్చేసాను. మా ఆయనకి నాకన్నా ముందే అయిపోయింది.
అంటే హాఫ్ అన్ అవర్ ముందు అయిపోయిందనమాట. ఆయన నాకన్నా ముందు బయలుదేరారు. కాకపోతే ఇంకా ఇంటికి రాలేదు. ఎందుకు అంటే ఆయన డబ్బింగ్ చెప్పడానికి వెళ్ళారు. ఇంకా డబ్బింగ్ అవ్వలేదు. నాది డబ్బింగ్ లేదు కాబట్టి నేను డైరెక్ట్గా ఇంటికి వచ్చేసాను. వచ్చి మా అబ్బాయిని కలుస్తున్నాను. హలో రిక్కీ. సో ఒకే లొకేషన్లో షూటింగ్ ఉంటే అడ్వాంటేజ్ ఏంటంటే కలిసి బోన్ చేయొచ్చు, కలిసి షూట్ లేదు అంటే టైం స్పెండ్ చేయొచ్చు. అండ్ ఫస్ట్ డే అయితే ఆయన కంటిన్యూటీ డ్రెస్ మర్చిపోయి వెళ్ళిపోయారనమాట. నేను తీసుకుని వెళ్ళాను. ఈరోజు సెకండ్ డే నేను నా ఫ్యాన్ అండ్ పవర్ బ్యాంక్ 2 మర్చిపోయి వెళ్ళిపోయాను. ఆయన తీసుకొచ్చి నాకు ఇచ్చారు. సో ఇలాంటివన్నీ హెల్ప్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇలా జరిగింది మా షూటింగ్. సో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. కీప్ సపోర్టింగ్ అస్, కీప్ లవింగ్ అస్, డూ సబ్స్క్రైబ్ టు మంజులా నిరుపమ్. లవ్ యూ ఆల్.